దేవుని వాగ్దానాన్ని మరిచిన ఆదర్శ దంపతులు. దేవునికి స్తోత్రం. చూడండి ఎలాగా జరిగిందో ఈ సందర్భం మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. దేవుడు అబ్రహాముతో అనేక సందర్భాల్లో మాట్లాడి అబ్రహామును ధైర్యపరిచాడు. బహుశా నేను అనుకుంటా ఉంటాను, అబ్రహాముతో దేవుడు మాట్లాడిన ప్రతిసారి, అబ్రహామును దేవుడు ధైర్యపరిచిన ప్రతి సందర్భంలో అబ్రహాము తన భార్య అయిన శారాయికి కూడా చెప్పుంటాడు. ఎందుకు అని మనం ఆలోచన చేసినట్లయితే, అబ్రహామును దేవుడు ప్రారంభంలో 12వ అధ్యాయంలో, అబ్రహామా నువ్వు లేచి నీ దేశమును నీవు, నీ స్థలమును నీవు, నీ పరిస్థితులను నీవు, నీ కట్టుబాటులను నీవు అన్నిటి వేరే నేను చూపించు ప్రాంతానికి వెళ్ళు అని చెప్పగానే, చిత్తము ప్రభు అని అబ్రహాం ఒక్కడే ప్రయాణమై వెళ్ళిపోలేదండి. అబ్రహాముతో పాటు శారాయిని కూడా తీసుకొని వెళ్ళాడు. అనగా శారాయి అబ్రహాముతో పాటు వచ్చింది అనంటే, అబ్రహాము దేవుడు ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటలు చెప్పుంటాడా? ఖచ్చితంగా చెప్పుంటాడు. కాబట్టే అబ్రహాము దేవుని పట్ల ఎంతైతే విశ్వాసం కలిగి ఉన్నాడో, అట్ ద సేమ్ టైం శారాయి కూడా అబ్రహాము మాటలు నమ్మి దేవుని పట్ల అంత విశ్వాసం కలిగి ఉన్నది. కాబట్టి అబ్రహాముతో పాటు సమస్తాన్ని విడిచిపెట్టి శారాయి వెళ్ళడానికి కూడా సిద్ధపడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్, పరిస్థితులు అయితే ఇలా జరుగుతూ ఉన్నాయి. కానీ ఎంతో కొంత శారాయి యొక్క మనసులో నిరుత్సాహం అనేది నిండి పొంగి పొర్లే విధంగా వచ్చేసింది. ఎందుకు అంటే బైబిల్ సెలవిస్తుంది, స్త్రీలు బలహీనమైన ఘటం వంటి వారు. అనగా పురుషులకు ఉన్నంత ధైర్యం కొన్ని సందర్భాల్లో, పురుషులకు ఉన్నంత ఆ విశ్వాస, పురుషులకు ఉన్నంత పట్టుదల కొన్ని సందర్భాల్లో స్త్రీలకు ఉండొచ్చు, ఉండకపోవచ్చేమో. అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, స్త్రీలు బలహీనమైన ఘటం వంటి వారు. ఇక శారాయి దేవుని యొక్క వాగ్దానాన్ని బహుశా నమ్మి విశ్వసించలేని కారణాన్ని బట్టి ఇప్పుడు శారాయి ఒక తొందరపాటు నిర్ణయము తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఏంటి ఆ తొందరపాటు నిర్ణయం అంటే, రోజులు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, నా వయసేమో మీద పడుతూ ఉంది. ఇంకా నాకు అర్థమైంది ఏంటంటే, నేను పిల్లలు కనేటటువంటి పరిస్థితి, ఆ శరీరము ఇంకా నాకు ఉండదేమో, నా గర్భమున పిల్లలు పుట్టే అవకాశము ఉండదు. ఎందుకనంటే నా శరీరము పిల్లలు పుట్టేటటువంటి పరిస్థితికి సహకరించలేని విధముగా నా శరీరం వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నా. ఆ నిర్ణయం ఏంటంటే, అబ్రాహాము ఇట్రా, ఇదిగో నా దాసి అనగా ఐగుప్తురాలైన నా దాసి అయిన హాగరు ఉంది కదా, మన పని మనిషి ఉంది కదా, ఇదిగో ఈమె ద్వారా నువ్వు పిల్లల కంటే ఆ పుట్టబోయే కుమారుణ్ణి నా కుమారుడిగా నేను భావిస్తాను అని ఆలోచించి, ఇప్పుడు ఆమె ఆలోచన కరెక్ట్ అంటారా, తప్పంటారా అండి? అలాంటి ఆలోచన బహుశా ఎవరికైనా వచ్చుండంటారా? వస్తుందండి, లోకస్తులకు వస్తుంది. ఏమండి, లోకస్తులకి వస్తుంది. పిల్లలు లేరు కదా, బహుశా నా ఫాల్ట్ ఏమో. ఏమండి, వేరమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? వేరేళ్ళు నన్ను వదిలిపెట్టేస్తారా? వేరేళ్ళు పెళ్లి చేసుకుంటారా? ఈ భర్తకు కూడా ఇదే ఆలోచన వస్తుంది. నిన్ను చేసుకుంటే పిల్లలు పుట్టలేదు నాకు, నేను వేరేళ్ళు చేసేసుకుంటానని ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచన కరెక్ట్ అంటారా అండి? కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అనంటే, దేవుడు దంపతులను ప్రేమించి ఆ దంపతులకు దేవుడు గర్భఫలాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని దేవుడు చెప్పాడు. ఈ ప్రత్యామ్నాయము అనగా మరొకరి ద్వారా వివాహం చేసుకొని పిల్లలు కనడం అనేది దేవుడు ఏర్పరిచిందంటారా? ఎక్కడా లేదు దేవుడు ఏర్పరిచింది. మరి ఎవరు ఏర్పరచుకున్నారు? మనుషులు ఏర్పరచుకున్నారు. ఆ రోజుల్లోనంటండి ఒక విధానం ఉండేది. ఆ దంపతులకు పిల్లలు ఒకవేళ పుట్టకపోతే స్త్రీలను నిందించేసి ఆ రోజులలో ఏం చేసేవారు తెలుసండి? వారి దగ్గర ఉన్న దాసులను ఎవరొకరిని ఏం చేసేవారు? వివాహం చేసుకొని వారి ద్వారా పిల్లలు కనడము ద్వారా
అప్పుడు ఈ యజమానురాళ్ళు ఆ పుట్టబోయే కొడుకో కూతురు నా కొడుకు నా కూతురుగా భావించేది. ఎందుకనంటే ఈమె నా దాసి గనుక అని. ఆ రోజులలో ఆ విధమైన నానుడు, ఆ విధమైన పోకడ ఉండేది. అదే మనకి యాకోబు జీవితంలో కూడా మనకు కనబడతా ఉంటది. వాళ్ళ దాసీలను కూడా యాకోబుకి ఇచ్చేసి పిల్లలను కంటారు వాళ్ళు. ఈ విధమైన ఆచారము, ఈ విధమైన పద్ధతి ఆ రోజుల్లో ఉండేది. అయితే అది దేవుడు పెట్టిన విధానము కాదు, దేవుడు నియమించిన విధానము కాదు, దేవుడు చూపించిన పద్ధతి కాదు. మరి ఎవరు నిర్ణయించుకున్నారు, ఎవరు ఈ విధముగా ఆలోచించుకున్నారంటే మనుషులే కల్పించుకున్నారు. మనుషులే కల్పించుకొని మనుషులే ఈ విధంగా ఆలోచించేసి ఈ విధమైన ప్రక్రియను ప్రారంభించేశారు. ఆ రోజుల్లో ఉన్న ఈ విధానం. ఈ శారాయి నిర్ణయం తీసుకునే ముందు అబ్రహామును అడగాలి, ఏమండి నాకు ఈ విధమైన ఆలోచన వస్తుంది, మీరేమంటారు అని అడగాలి. శారాయి దేవునికి ప్రార్థించాలి, ప్రభువా ఇంకా వయసు ఉడిగిపోతుంది నాయన, పిల్లలు పుట్టే అవకాశం నాకు ఏమాత్రం కనుచూపు మేరలో కూడా కనబడట్లేదు నాయన, కాబట్టి నేను నిర్ణయం తీసుకోబోతున్నాను ప్రభువా అని శారాయి దేవుణ్ణి అడగాలి. కానీ శారాయి దేవుని సంప్రదించినట్టుగా కానీ, ప్రార్థించినట్టుగా కానీ, అబ్రహామును సలహా కోరినట్టు కానీ ఏమీ కనబడదండి. వెంటనే ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి అబ్రహాము కూడా తలొగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏమండి, కొంతమంది ఆడవాళ్ళు సాధిస్తారు, ఏం చేస్తారండి, ఖచ్చితంగా జరగాల్సిందే, ఖచ్చితంగా అది అవ్వాల్సిందే. ఎందుకు అవ్వాలి, ఎందుకు జరగాలి, దానికి ఏమైనా రీజన్ ఉందా, దానికి ఖచ్చితమైన వాక్యానుసారమైన ఒక విధానం ఉందా అని కొంతమంది ఏం ఆలోచించారు, జరగాల్సిందే అని అనుకుంటారు. ఏదైతే మనం పట్టుదల కలిగి నిర్ణయం తీసుకుంటామో ఆ నిర్ణయం తీసుకునే ముందంటండి దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు ఇలా అనిపిస్తుంది, నాకు ఈ ఆలోచన వచ్చింది, ఇది ఎంతవరకు కరెక్టు మీరే నాకు తెలియచేయండి ప్రభువా అన్నప్పుడు దేవుడు ఎలా తెలియజేస్తాడో తెలుసండి. దేవుడు నిజంగా అది ఒకవేళ కరెక్ట్ అయితే నీలో కరెక్ట్ అని దేవుడు చెప్తూ నీకు సమాధానాన్ని ఇస్తాడు, అంతేగాని కన్ఫ్యూజన్ ఇవ్వడు. కన్ఫ్యూజన్ అంటే సతమతం అయిపోతా ఉంటారు, నిర్ణయం కరెక్టా కాదా, నిర్ణయం కరెక్టా కాదా అని చెప్పేసి సతమతం అయిపోయి కన్ఫ్యూజన్ ఏర్పడుతూ ఉంటుంది. మన దేవుడు ఒకవేళ మన దేవుడు సమాధానాన్ని ఇచ్చి అది కరెక్ట్ అంటే మన హృదయంలో దేవుడు చక్కటి సమాధానాన్ని ఇస్తాడు, ప్రశాంతతని ఇస్తాడు, కొండంత ధైర్యాన్ని ఇస్తాడు, దీని వెనకాల నేనున్నాననే భరోసాని ఇస్తాడు. అది దేవుడు మనం సంప్రదిస్తే దేవుడి నుంచి వచ్చేటటువంటి జవాబు. కానీ ఇక్కడ శారాయి దేవుని మాత్రం ఏమాత్రం సంప్రదించకుండా, దేవుని యొక్క సెలవు కోరకుండా, దేవుని చిత్తము ఆలోచించకుండా అబ్రహామును ఎంతో కొంత బలవంతం పెట్టినప్పుడు ఇప్పుడు అబ్రహాం అన్న చెప్పాలి ఏమని, శారాయి అమ్మాయి ఇది మనకు మంచిది కాదు, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నేను కూడా నిరుత్సాహం ఉన్నప్పుడు దేవుడు మరలా ప్రత్యక్షమై ఇదిగో ఆకాశ నక్షత్రాలు చూపించి ఇంతగా దేవుడు మనలను విస్తరింపజేస్తానన్నాడు, ఎలియాజరే నా వారసుడు అనుకుంటే నీకు పుట్టబోయే బిడ్డే నీకు వారసుడు అని దేవుడు నాకు చెప్పాడమ్మా అని అబ్రహాం అన్న పరిస్థితిలో శారాయికి చెప్పి శారాయిని బలపరచాల్సింది పోయి ఇద్దరు ఆదర్శ దంపతులైన వీరు ఒక రాంగ్ నిర్ణయం తీసుకొని ఒక రాంగ్ స్టెప్ లోనికి అడుగు పెట్టబోతున్నారు. చూడండి, మనుషులే ఈ విధమైన ఏర్పాట్లు చేసుకున్నారు. దేవుడు ఆదామును సృష్టించిన తర్వాత ఆదాముకు ఎంతమంది భార్యలు చేశారండి దేవుడు చెప్తారా? ఆదాము ప్రక్కటెముకలో 2 స్త్రీలను చేశాడా? లేదు. ఆదాము ప్రక్కటెముకలో నుండి అవ్వను దేవుడు ఏర్పాటు చేసి, ఆదాము ఇట్రా, నీ కొరకు సాటి అయిన సహాయిని నీ భార్యగా ఇదిగో అవ్వను తీసుకొని వచ్చాను అని దేవుడు అవ్వను తీసుకొని వచ్చినప్పుడు ఆ ఆదాముకు హవ్వకు మొట్టమొదటిగా వివాహం చేసింది దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. వివాహ వ్యవస్థ ఎక్కడ ప్రారంభమైందో తెలుసండి? అదిగో ఏదేను తోటలో ప్రారంభమైంది. వివాహ వ్యవస్థను ఎవరు ప్రారంభించారో తెలుసండి? సాక్షాత్తు దేవుడైన యెహోవాయే ప్రారంభించాడు. ఈ విధమైన వివాహ వ్యవస్థను, కుటుంబ వ్యవస్థను దేవుడు ప్రారంభించి ఆదాముకు అవ్వను మాత్రమే ఇచ్చాడు. రెండవ ఆలోచన దేవుడికే రాలేదు. దేవుడికి వచ్చిందండి? దేవుడికే రాలేదు. మరి ఎవరికి వస్తుంది? మనుషులకు వచ్చేస్తుంది.
ఎవరికి వస్తుందమ్మా? మనుషులకు వచ్చేస్తుంది. బైబిల్ సెలవిస్తుంది, ఒక భార్య ఒక భర్తకు ఒక భార్యే, ఒక భార్యకు ఒక భర్తే. ఇది దేవుడు ఏర్పరిచిన నియమము, విధానం. కానీ మనుషులు ఒక భార్యతో ఒక భర్తతో వేగలేక, ఉండలేక, సహించలేక వీరే వెతుక్కుంటున్నారు. ఏం చేస్తున్నారండి? వీరే వెతుక్కుంటున్నారు. భర్తలను చంపేస్తున్నారు, భర్తలను ఏదో పెట్టి చంపేస్తున్నారు, ప్రియుడు అని అనుకుంటున్నారు, అదంటున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు, వెతుక్కుంటున్నారు. ఏ కుటుంబంలోనే ఏదో ఒక విధంగా సంతోషంగా జీవించేద్దామని ప్రయత్నాలు చేస్తున్నారే కానీ చివరికి ఏం సాధిస్తున్నారండి? జైల్లో పెట్టి కూర్చుంటున్నారు. అందుకే దేవుడు ఒక భర్తకు ఒక భార్య, ఒక భార్యకు ఒక భర్తే. ఇది దేవుడు నియమించిన అద్భుతమైన కుటుంబ వ్యవస్థ. ఇక్కడ షారాయికి అద్భుతమైన భర్తను దేవుడిచ్చాడు అబ్రహాం. అబ్రహాముకు అద్భుతమైన భార్యను దేవుడిచ్చాడు షారాయి. వీరి ద్వారా దేవుని ప్రణాళిక చాలా గొప్పగా ఉన్నది. ఏంటో తెలుసా? వీరి ద్వారానే వాగ్దాన కుమారుడైన ఇస్సాకు రావాలి, యాకోబు రావాలి, యోసేపు రావాలి, తర్వాత ఇజ్రాయిలైన మోషే రావాలి, ఆరోను, వీరందరి ద్వారా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు రావాలి. ఇది దేవుడికున్న ప్రణాళిక. కానీ సైతాను ఈ ప్రణాళికను నాశనం చేయడానికి ఎన్ని పన్నాగాలు పన్నుతుందో చూడండి. సైతాను ఎలా శోధిస్తాడో తెలుసా అండి? ఆ కుటుంబంలో మొదటిగా ఇంటి యజమానుని శోధిస్తాడు. కుటుంబ పెద్ద ఎవరండి? ఇంటి యజమానుడు, భర్త. ఆ భర్తను శోధించే ప్రయత్నం చేస్తాడు. ఆ భర్త కావచ్చు, ఆ సేవకుడు కావచ్చు, చాలా ప్రార్థనాపరుడుగా, చాలా వాక్యాన్ని తెలిసిన విధముగా, దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ బలంగా ఉన్నాడు అనుకోండి, ఆ భర్తను శోధిస్తూ ఇంకా భర్త శోధించబడడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకపోతే సైతాను వదిలేస్తాడు అనుకుంటున్నాడా? లేదండి. ఆ భార్య మీద పడతాడు సైతాన్. భార్యను శోధించే ప్రయత్నం చేస్తాడు. ఆ భార్య ఒకవేళ బలహీనమైన ఘటం అయితే ఆమెను శోధించి తద్వారా కుటుంబ వ్యవస్థనే నాశనం చేయడానికి సైతాను చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఒకవేళ భార్య కావచ్చు, సేవకురాలు కావచ్చు, చాలా బలంగా ప్రార్థన పరుగా, దేవుని చిత్త ప్రకారంగా, వాక్యం పరంగా స్థిరముగా ఉన్నట్లయితే సైతాను వదిలిపెట్టేస్తాడు అనుకుంటున్నారా? లేదండి. మరి ఎవరి దగ్గరికి వెళ్తాడో తెలుసా? సైతాను బిడ్డల మీదకి వెళ్తాడు. ఎవరి మీదకి వెళ్తాడండి? బిడ్డల మీదకి వెళ్తాడు. బిడ్డలు కూడా ఏదో ఒక విధంగా శోధించే ప్రయత్నం చేసి, వాడి ప్రయత్నం అంతా ఏంటంటే ఆ కుటుంబాన్ని శోధిస్తూ రాంగ్ నిర్ణయాలు వారే తీసుకునే విధంగా చేసి ఆ కుటుంబ వ్యవస్థను నాశనం చేయాలని సైతాను శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. వాడు ఆదాము నుండి ఇప్పటి వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అలాగా షారాయిని బహుశా ఈ విధమైన శోధనకరమైన ఆలోచనలతో షారాయి సతమతమై అబ్రహామును తొందర పెట్టినప్పుడు అబ్రహాము కూడా ఆ నిర్ణయానికి తలొగ్గి ఏం చేశాడో తెలుసని, హాగరును తన భార్యగా స్వీకరించడం ద్వారా జరిగిందేంటో ఒకసారి మనం చూద్దాం. 4వ వచనం. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. షారా తీసుకున్న నిర్ణయం కరెక్టా తప్పా? చెప్పాలి మీరే. దాసి వీళ్ళందరూ చాలా మంది మా దగ్గర పనులు ఉన్నారు, ఆడవారి పనులు ఉన్నారు, మగవారి పనులు ఉన్నారు. వీళ్ళందరినీ చూస్తే నువ్వే నమ్మకస్తురాలుగా నాకు కనబడుతున్నావు, నువ్వే మా కుటుంబానికి చాలా లోబడే వ్యక్తిగా నాకు కనబడుతున్నావు, నువ్వే చక్కగా అందంగా కనబడుతున్నావు, నేను ఏదంటే దానికి ఎస్, నేను రాంగ్ అంటే దానికి రాంగ్ అని చెప్పేటట్టుగా నాకు కనబడుతున్నావు. కాబట్టి ఇదిగో ఆగరు, నువ్వు దాసివైనప్పటికీ నేను ఏం చేస్తున్నాను తెలుసా? నా పోస్ట్లోనికి తీసుకొచ్చేస్తున్నాను, నా భర్త కౌగిట్లోనికి నేను తీసుకొస్తున్నాను. ఒకవేళ నీకు కుమారుడు పుడితే అగరు, నీ కుమారుణ్ణి నా కుమారుడిగా పిలుచుకుంటాను, ఓకేనా అంటే ఓకే అమ్మగారు. ఏం చెప్పింది హాగర్ గారు? ఓకే అమ్మగారు. సరేనని అన్ని ఒప్పందాలు మాట్లాడుకొని తన భర్త కౌగిట్లోనికి హాగర్ను షారాయి తీసుకొస్తే, హాగర్కు ఇప్పుడు గర్భఫలం వచ్చిన తర్వాత గర్భఫలం వచ్చిన తర్వాత అప్పుడు గర్భం ధరించిన తర్వాత
హాగరు దృష్టిలో శారై ఎలా కనబడుతుందంటండి? యజమానురాలుగా కనబడాల్సింది పోయి ఎలా కనబడుతుందంటండి? నీచమైన దానిగా కనబడుతుంది. దీన్ని ఏమంటారంటే, అవకాశం ఇస్తే కొమ్ములు వస్తాయని చూసారా, అదే అంటారు. చూడండి, మన విశ్వాస జీవితంలో కూడా మనం దేవుని మందిరానికంటండి, దేవుని సన్నిధికి, దేవుని మందిరానికంట ఎలా వస్తామో తెలుసా అండి? ఇలా వస్తామంట. ఎలా వస్తామంటండి? అమ్మగారు వందనాలండి, అయ్యగారు వందనాలండి, అమ్మగారు వందనాలు. ప్రారంభంలో ఇప్పుడుగా ఏంటండి, ప్రారంభం వణికిపోతూ ఉంటారు, చేతులు కట్టేసుకుంటూ ఉంటారు. అమ్మగారు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత, సంఘంలోనికి అలవాటు పడిన తర్వాత, పరిచర్లోనికి అలవాటు పడిన తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఈ అమ్మగారు ఈవిడికి ఎలా కనబడతారో తెలుసా? ఏంటమ్మగారు, ఏంటి మొదటి ఎలా వచ్చారు సిస్టర్ గారు? అమ్మగారు అని వచ్చారు. ఇప్పుడు ఆ అమ్మగారు కాస్త అలవాటు పడిందిగా, నీకు అన్ని చనువు ఇచ్చేసింది కదా, నీకు అన్ని బాధ్యతలు ఇచ్చేసింది కదా, నీకు అన్ని నమ్మి అన్ని కూడా నీకు ఈ బాధ్యతలు ఇవన్నీ కూడా ప్రేమ చూపిస్తే ఈ అమ్మగారు నీకు ఏమైపోయారు? ఇప్పుడు అలుసు అయిపోయారు. ఏమైపోయారమ్మా? అలుసు అయిపోయారు. ఇది వరకు అమ్మగారు అండి చెప్పండి అని దయనీయంగా భయభక్తులు కలిగి, చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి నీ మాట తీరుంటే, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత నీ మాట తీరు ఎలా ఉంటుంది? అమ్మగారు చెప్పండి, చెప్పండి ఏంటంట? ఇలా చేతులు కట్టాల్సిన నువ్వు ఇప్పుడు ఏమైపోతున్నావు? ఇలాగా ఏమైపోతున్నారండి? కొంతమంది బ్రదర్స్ అంతే, కొంతమంది సిస్టర్స్ అంతే. దేవుడు మనకు ఆత్మీయ పాఠం నేర్పిస్తున్నట్టు చూడండి. హాగరు ఎప్పటికైనా ఆమె దాసియే, కానీ శారయి మాత్రం యజమానురాలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ తన స్థితి ఏంటో, తన వ్యక్తిత్వం ఏంటో, తన పొజిషన్ ఏంటో అది గ్రహించలేని హాగరు ఏం చేసిందో తెలుసండి? తన యజమానురాలుని నీచంగా చూసిందంట. ఇప్పుడు ఆ విధంగా చూసినప్పుడు శారయి గుండెల్లో గుణపం దిగినట్టు అనిపించింది. బాధపడిపోతుందంట శారయి. బాధపడి ఏం చేస్తుందో ఒకసారి మనం చూద్దాం. అప్పుడు శారయి 5వ వచనం, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటనిచ్చిన తరువాత తాను గర్భవతినైనని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చును గాక అని అబ్రాముతో అనెను. ఇప్పుడు హాగరు దృష్టికి నీచమైన దానిగా కనబడుతూ ఉన్నప్పుడు, హాగరేమో గర్భవతిగా చక్కగా ఆనందంతో సంతోషంతో తిరుగుతున్నప్పుడు, ఈ శారయి కనబడితే చాలంట హాగరు తన యజమానురాలు అని చక్కగా ప్రేమతో పలకరించాల్సింది పోయి నీచంగా కనబడుతుందట, నీచమైన దానిగా కనబడుతుందంట. ఈ శారయి కండి చాలా కోపం వచ్చేసింది. ఇప్పుడు శారయి స్థానాన్ని, ఆ విధమైన యజమానురాలుగా పిలువబడేటటువంటి స్థానాన్ని నుంచి నీచమైన దానిగా కనబడేటటువంటి స్థానానికి శారయి వచ్చిందంటే దానికి కారణం ఎవరు? శారయే. అదేవిధంగా మనము తీసుకున్న నిర్ణయాలను బట్టే, మనము తొందరపాటు తీసుకున్న నిర్ణయాలను బట్టే మన స్థానము పడిపోతుందయ్యా. ఒక్కసారి గుర్తించాలి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయాల్లో నువ్వు వెళ్ళిపోయి ఆ విధంగా జీవించే ప్రయత్నం చేస్తున్నప్పుడు, నువ్వు పతనమయ్యే స్థితికి వచ్చినప్పుడు, ఆ స్థానం నుండి పతనమయ్యే స్థానానికి చేర్చింది ఎవరు అనంటే నువ్వు తీసుకున్న నిర్ణయమే. ఇప్పుడు శారయి కంట హాగరు దృష్టిలో నేను నీచంగా కనబడుతున్నానని చెప్పేసి కోపం వచ్చి అబ్రహాం మీద పడింది. అబ్రహాం ఇట్రా, ఎవండి అనే పిలిచేటటువంటి ఆమె కాస్త ఇప్పుడు ఎలా మారిపోయింది? అబ్రహాం ఇట్రా. ఏంటమ్మా, ఏమైంది శారయి? ఏంటి మళ్ళా గొడవ ఏంటి? ఇదిగో నా ఉసురు నీకు తగులుతుంది. ఏమంటుందండి శారయి గారు? చేసిందంతా ఈవిడే. ఇప్పుడు ఏం చేస్తుంది? భర్త మీద నెట్టేస్తుంది. ఏమండి, మళ్ళీ కొంతమంది ఉండరా, నువ్వే తీసుకుంటావు నిర్ణయం, నువ్వే అది కడతావు, నువ్వే ఆ డబ్బులు కడతావు, నువ్వే భర్తకి చెప్పకుండా అది కట్టేస్తావు, ఇది కట్టేస్తావు, అదంటావు, ఆ చీట్ అంటావు, ఈ చీట్ అంటావు, ఇదంటావు, తర్వాత అప్పుల పాలైపోయేదో నువ్వే చేసావు ఇదంతా. నేనేం చేశానమ్మా అని భర్త అంటాడు. ఏం తెలియదు. నేనే మరి అది కట్టాను, ఇది కట్టాను. ఎవరు కట్టమన్నారు?
నేను కట్టమన్నా, నువ్వే నాకు చెప్పేది కడితే బాగుంటుంది, అది కడితే బాగుంటుంది, అది కడితే ఇప్పుడు ఏమో అప్పులు పాలైపోయి మళ్ళా నా దగ్గర డబ్బులు అడిగి నువ్వే చేసావు, నిన్ను కట్టుకోవడం వల్ల నాకు ఇన్ని కష్టాలు. నువ్వే అన్ని నిర్ణయాలు తీసేసుకొని భర్త మీద నెపం వేస్తే ఎలాగమ్మా? షారై కూడా చూడండి, నిర్ణయం తీసుకుంది ఎవరు? ఆలోచన వచ్చింది ఎవరు? షారై. నిర్ణయం తీసుకుంది ఎవరు? షారై. అబ్రహామును తొందర పెట్టింది ఎవరు? షారై. ఇప్పుడు షారై ఏమంటుంది? నేను చేసిన తప్పే నాకు ఈ స్థితి వచ్చింది అనాల్సింది పోయి, అబ్రహమా నా ఉసురు నీకు తగులుతుందంట. ఏమండి, వాగ్దానం మీద ఆధారపడకపోతే, దేవుని విశ్వాసం మీద ఆధారపడకపోతే జరిగేటటువంటి పర్యవసానాలు ఈ విధంగా ఉంటాయి. యెహోవాయే నీకు నాకు తీర్పు తీర్చును గాక అని చెప్పేసి షారై అబ్రహామును కడిగేసే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, ఇవంతా ఎందుకు జరుగుతుందంటే శరీరం మీద ఆధారపడినప్పుడు, దేవుని యొక్క వాగ్దానం మీద కాకుండా, దేవుడి యొక్క మనసు మీద ఆధారపడకుండా, దేవుని చిత్తం మీద ఆధారపడకుండా, శరీర తత్వాన్ని చూసి శరీరం మీద ఆధారపడినప్పుడు జరిగేటటువంటి పర్యవసానాలు ఈ విధంగా ఉంటాయి. దేవుడు మనందరినీ ఏ విధంగా పిలిచాడంటే, ఆత్మానుసారంగా మీరు జీవించాలి అని దేవుడు పిలిచాడు. మీరు శరీరానుసారంగా జీవించడానికి వీల్లేదు, శరీరానుసారంగా ఆలోచించడానికి వీల్లేదు. మీరు ఆత్మానుసారులు, దేవుని చేత పిలబడిన వారు, మీరు ఆత్మానుసారంగానే మీరు ఆలోచించాలి, జీవించాలి అని దేవుడు మనల్ని పిలిచాడండి. కానీ ఈరోజు మనందరం కూడా చాలా మంది ఏ విధంగా ఆలోచిస్తున్నారో తెలుసా అండి? దేవుని చిత్తం వైపు కాకుండా, దేవుని ఉద్దేశాల వైపు కాకుండా, దేవుడిచ్చేటటువంటి పరిశుద్ధాత్మ ప్రేరేపణ, ఆత్మ ప్రేరేపణ వైపు కాకుండా శరీరానుసారంగా ఆలోచిస్తున్న వారు మనలో చాలా మంది ఉన్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు చాలా దుఃఖముతో, చాలా వేదనతో గలతీయులనే సంఘానికి ఉత్తరం రాస్తూ ఈ విధమైన మాటలు పలుకుతున్నాడు. ఒకసారి అది చెప్పుకొని ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి. గలతీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్ముడు ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడెట్టుగా యేసుక్రీస్తు మీ కళ్ళ ఎదుట ప్రదర్శింపబడును కదా. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. ఈ మాట అందరు చూడండి. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా అని ప్రశ్నిస్తున్నాడు. ఓ అవివేకులైన గలతీ సంఘములారా, దుఃఖముతో, బాధతో ఈ మాటలు చెప్తున్నాను. అసలు మిమ్మల్ని నేను ఎలాగ రక్షించుకున్నాను? వాక్యము చేత మిమ్మల్ని రక్షించుకున్నాను. పరిశుద్ధాత్మ చేత, వాక్యము చేత మిమ్మల్ని అందరినీ కూడా వాక్యం చేత రక్షించి సంఘ స్థాపన జరిగించాను. మొదట మీరందరూ ఎలా మీ ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించారు? ఆత్మానుసారంగా ప్రారంభించారు. కానీ ఇప్పుడు మీరు జరుగుతుంది ఏంటి? శరీరానుసారంగా మీరు జీవిస్తున్నారు. ఏవో కొత్త బోధలు వచ్చినాయని వాటి వైపు తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. గలతీయులు రాసిన పత్రిక అంతా చదువుకొని మీకు అర్థమవుతూ ఉంటుంది. కొత్త బోధలని, కొత్త పోకడలని, లేకపోతే కొత్త విగ్రహారాధన సంబంధించులని, కొత్త ప్రవక్తలని, వీటన్నిటి వైపు మీరు చూస్తున్నారు. అదిగో ఆ మాటలు ఆ విధంగా నేను విన్నప్పుడు బాధతో ఈ మాటలు రాస్తున్నాను. గలతీ సంఘంలారా, జాగ్రత్తగా వినండి. మీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ప్రారంభించబడింది? వాక్యము చేత ప్రారంభించబడింది, ఆత్మానుసారంగా ప్రారంభించబడింది. కానీ ఇప్పుడు మీరు జీవిస్తుంది ఏంటి? శారీరపరంగా మీరు జీవిస్తూ ఆలోచిస్తున్నారు. అది తప్పు అని అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి గద్దిస్తూ, హెచ్చరిస్తూ రాస్తున్నారు. ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మన క్రైస్తవ సమాజము ఈ రోజుల్లో ఏ విధంగా తయారైందంటే భ్రష్టు పట్టిపోయింది. మొదటగా మనం అందరం రక్షించబడింది వాక్యము చేత. కరెక్టా కదండి? మన పాపం ఏంటో, మన శాపం ఏంటో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు మన పాప జీవితాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపపడి యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి సంఘములో మనం ఏమైనాం? నాటబడ్డాం. నాటబడి ఫలించవలసిన మనము
ఆ విధంగా ఆత్మానుసారంగా ప్రారంభించబడిన మనము ఈ రోజుల్లో చాలా మంది శరీరానుసారమైన బోధల వైపు వెళుతున్నారు. ఇదిగో మేము స్వస్థపరుస్తాము రండి అంటే వెళ్ళిపోతున్నారు. ఇదిగో అరటి పండిస్తే పిల్లలు పుడుతున్నారు అనంటే వెళ్ళిపోతున్నారు. అరటి పండ విశ్వాసం అది ఏంటి? శారీరక పరమైనది ఆలోచన. సర్పము కూడా ఏం చేసింది తెలుసా అండి? ఏం చూపించింది? పండు చూపించింది. వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, వాక్యం చేత కట్టబడితే మన పునాదులు ఎవరు కదపలేదు. సర్పము ఇదిగో ఆ పండు అవ్వకు చూపిస్తూ అవ్వకంట రమ్యమైనదిగా కనబడిందంట, అందముగా కనబడిందంట. ఆ పండు ద్వారానే కదా సర్పము అవ్వను మోసం చేసిందండి. దేవుడు చూపించాడా? ఇదిగో ఇన్ని వృక్ష ఫలాలు ఇచ్చేసాను, అన్నీ తినండి, ఈ సపరేట్ మీకోసం పెట్టిన ఇది కూడా తింటే పిల్లలు పుడతారు మీకు అని చెప్పాడా దేవుడు? దేవుడు చెప్పకనా? అప్పుడు వీరి దృష్టి దేవుని వైపు కాకుండా దేని వైపు మలుతుంది తెలుసా అండి? ఆ పండ్ల వైపు మలుతుంది. అలా మలడానికి వీలు లేదు. రోజుల్లో రకరకాలైన బోధలు, అరటి పండు ఇస్తే పిల్లలు పుడతారని. పోన్లే, అన్యులకైతే తెలియదు ఏంటండి, అన్యులకైతే ఈ వాక్యాలు ఈ విశ్వాసం తెలియదు కాబట్టి పోన్లే వెళ్తే మాకు కూడా పిల్లలు పుడతారని చెప్పేసి వెళ్తారేమో. కానీ దేవుని బిడ్డలకు ఏమైందండి? విశ్వాసులకు ఏమైందండి? దేవుని బిడ్డలకు విశ్వాసులకు కూడా ఆ విధమైన శరీరపరంగా ఆలోచించి వెళ్ళిపోతున్న వారు లేరా? అలాగే ఏదో అంజూర పండిస్తే ఏంటంటమ్మా, అంజూర పండిస్తే ఏదో అవుతుందండి, లేకపోతే ఏదో ఫలం ఇస్తే యాపిల్ పండిస్తే ఏదో అవుతుందండి. మన దృష్టి దేవుని యొక్క వాక్యం వైపుకు వెళ్ళాలా, లేకపోతే శారీర సంబంధమైన ఈ యొక్క ఫలాల వైపు వెళ్ళాలా? ఒకసారి ఆలోచించండి. ఈ అరటి పండుకో, యాపిల్ పండుకో, అంజూర పండుకో, వాటిని నీ దృష్టిని మలచి ఏదో ఆశీర్వాదాలు చూపిస్తున్నట్లయితే అదంతా కూడా మోసకరమైన బోధే. నేను చెప్పట్లేదండి, దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ పండు చూపించిన, యాపిల్ పండు చూపించిన, అంజూరు పండు చూపించిన, అరటి పండు చూపించిన, అవసరమైతే నూనె డబ్బా చూపించిన, నూనె డబ్బా చూపించి ఈ నూనె కేవలం మీరు రాసుకుంటే మీకు అద్భుతం జరుగుతుంది అంటే కూడా నమ్మడానికి వీల్లేదు. విశ్వాస సహితమైన ప్రార్థన, ఆరోగ్యం, దానిలో ఏం కావాలి? విశ్వాసం కావాలి. నూనెలో లేదండి, నువ్వు విశ్వసించే విశ్వాసంలో ఉంది. దేవునికి స్తోత్రం. నువ్వు విశ్వసించి నూనె రాసుకుంటే నీకు అద్భుతం జరుగుతుంది. విశ్వాసం లేకుండా అదే నూనె అవసరమైతే 1000 రూపాయలైనా కొనేస్తానని చెప్పేసి ఆ విధంగా ఆలోచించే ప్రయత్నం చేస్తే నువ్వేమవుతున్నావు తెలుసా? మోసపోతున్నావు. నేనేం చేస్తున్నారో తెలుసా? మోసం చేస్తున్నారు. ఇదంతా కూడా భ్రమ పెట్టేటటువంటి బోధలు ఈ రోజుల్లో క్రైస్తవ్యంలోనికి వచ్చేసాయి. ఆనాడు గలతీ సంఘానికి కూడా వచ్చేస్తే అపోస్తలుడైన పౌలు గారు గుండెల్లో బాధ తట్టుకోలేక రోషం కలిగి ఆ గలతీ సంఘాన్ని హెచ్చరిస్తూ, బోధిస్తూ, గద్దిస్తున్నాడు. ఓ గలతీ సంఘమారా, ఎలా ప్రారంభించారు మీ ఆధ్యాత్మిక జీవితాన్ని? ఆత్మానుసారంగా ప్రారంభించారు. మరెందుకు శరీరానుసారంగా ఆలోచిస్తున్నారు? ఎందుకు ఆ విధంగా ఆలోచిస్తున్నారు? ఎలా ప్రారంభించారో అలానే ఎదుగుతూ అలానే ముగించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము కావచ్చు, షారాయి కావచ్చు, దేవుని యొక్క మాట చేత ఆ పిలుపుకు లోబడి వెంబడించారండి దేవుణ్ణి. అలాగా వీరి ఆధ్యాత్మిక జీవితం ప్రారంభించబడినప్పుడు మధ్యలో వీరి దేని గురించి ఆలోచించారండి? శరీరం గురించి ఆలోచించారు. శరీర పరంగా ఆలోచించారు కాబట్టే షారై తన స్థానానికి కోల్పోయి అలా పతనమయ్యే స్థానానికి వచ్చింది. ఎందుకు ఆ స్థితి, ఆ పరిస్థితి? ఎందుకు హాగరు ముందు నువ్వు నీచమైన దానిగా కనబడ్డావంటే నువ్వే ఆత్మానుసారంగా ఆలోచించకుండా, దేవుని చిత్తానుసారంగా ఆలోచించకుండా నీ శరీరము చూసుకొని నీ శరీరపరంగా ఆలోచించావు కాబట్టి నీ స్థితి, నీ పరిస్థితి ఈ విధంగా దాపరించు. ఇప్పుడు షారై ఏమంటుందండి అబ్రాహాముతో? నా ఉసురు నీకు తగులు అంటే అబ్రాహాము ఏమీ చేయలేని పరిస్థితిలో అలా మౌనంగా ఉండి ఏమన్నాడో తెలుసా అండి? తర్వాత ఇదిగో ఈమె హాగరు మన దాసి, మన పని మనిషి, ఆమె నీ చేతిలో పెడుతున్నాను, నీకిష్టం వచ్చినట్లు చేసుకో అని అబ్రహాము చేతులు కడిగేసుకున్నాడు. అంటే అర్థం ఏంటి? మీరు కొట్టుకొని చావండి, ఎవరైతే విన్ అవుతారో ఆమె నా భార్య అనేసి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంతే. మీరు దాని భావం జాగ్రత్తగా ఆలోచించండి.
ఇదిగో నువ్వు దాసిని నా కౌగిట్లోకి తీసుకొని నువ్వే కదా ఇచ్చావు, ఇదిగో ఈ దాసి అయిన ఆగర్ నా భార్యగా నేను స్వీకరించట్లేదు, మళ్ళా ఇదిగో నీకు ఇచ్చేస్తా, మీరిద్దరు ఏదో ఒకటి చేసుకోండి, ఎవరు మిగిలితే ఆమెతోటి నేను సరిపెట్టుకుంటాను అన్నాడు అబ్రాం. తర్వాత జరిగింది ఏంటంటే, ఈ శారయి గర్భవతిగా ఉన్న హాగర్ని నిర్దాక్షిణ్యంగా ఇంటి నుండి పంపించేసింది. తర్వాత ఏం జరిగిందో దేవుని చిత్తమైతే వచ్చే నెలలో మనం అందరం కూడా కలుసుకుందాం. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక.